హాయ్ హలో ఎవరివన్. ఈరోజు మనం ర్యాగ్ గురించి తెలుసుకుందాం. ర్యాగ్ అనేది మనం ఏ కేసులో యూజ్ చేస్తామో ఒక ఎల్ఎల్ఎంలో దాన్ని డాక్యుమెంటేషన్ ఎలా ర్యాగ్ అనేది సపరేట్ చేస్తుందో తెలుసుకుందాం. ర్యాగ్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తున్నామో మనం లైక్ ఏంటంటే కొన్ని హాస్పిటల్లో కానీ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ ఇటువంటి వాటిల్లో మనం ర్యాగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసి డీటెయిల్స్ అనేది తీస్తున్నాం. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నా తెలుసుకున్నాం. ఓకే, ర్యాగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మన రిజిస్టర్ అయిన తర్వాత మన అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మన పేరు టైప్ చేయగానే మన పేరు అనేది మన డీటెయిల్స్ అనేది అక్కడ చూపించాలి. నార్మల్గా ఎలా ఏం చేస్తుందంటే ర్యాగ్ లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, మన పేరు కొడతాం అంటే వేరే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అదే ర్యాగ్ ప్లే చేసేటప్పటికి ర్యాగ్లో మనం ముందు రోజు వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం కదా, అప్పుడు మన డీటెయిల్స్ అనేది డైరెక్ట్గా డాక్యుమెంట్లోకి వెళ్ళి ర్యాగ్ అనేది ఏం చేస్తుందంటే మన డీటెయిల్స్ మన పేరు కానీ టైప్ చేసేటప్పుడు ర్యాగ్ అనేది మన డీటెయిల్స్ని కరెక్ట్గా ఇస్తుంది అన్నమాట. అందుకే ర్యాగ్ అనేది యూజ్ చేస్తాం. లేకపోతే జీపీటీస్ కానీ ఇవన్నీ ఏం చేస్తుందంటే వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మన పేరు ఇచ్చామనుకో వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం వస్తుంది. అదే ర్యాగ్ అనే ఆ కాన్సెప్ట్లో మనం యూజ్ చేస్తే మనకి మన డీటెయిల్స్ అనేది వస్తాయి. దానికి మనం ర్యాగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.